కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర పూర్తవుతున్న నేపథ్యంలో ఎందుకో కొత్త ఎమ్మెల్యేలపై మంత్రి నారా లోకేష్ దృష్టి సారించారు. ఇటీవల ఎమ్మెల్యేల అరాచకాలపై తీవ్ర విమర్శలు వస్తున్న సంగతి కూడా మనందరికీ తెలుసు. యథేచ్ఛగా దోపిడీ, దందాలు ఇవన్నిటికీ వాళ్ళు పాల్పడుతున్నారని సొంత మీడియానే కథనాలు రాసే పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలోనే కొత్త ఎమ్మెల్యేలంతా నారా లోకేష్ వర్గీయులే అన్న ప్రచారం కూడా జరుగుతోంది. దీంతో చెడ్డ పేరు పోగొట్టుకునేందుకు లోకేష్ ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇవాళ కేబినెట్ భేటీ సందర్భంగా ఉండవల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో లోకేష్ బ్రేక్ఫాస్ట్ సమావేశం నిర్వహించారు. ఇక లోకేష్ మాట్లాడుతూ సీనియర్ ఎమ్మెల్యేలు, నేతలతో మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేలకు అవగాహన కల్పించాలని కోరారు. ఎమ్మెల్యే అయిన కొత్తలో ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి, వాటిని ఎలా అధిగమించాలి, అలాగే వారందరినీ కలుపుకొని వెళ్లటంపై అవగాహన కల్పించాలని లోకేష్ కోరారు. ఇప్పటికే కొత్త పాత అన్న తేడా లేకుండా ఎమ్మెల్యేలు చాలా దూరం వెళ్లారు. సొంతింటిని చక్కదిద్దుకోవటం తప్ప పార్టీ కేడర్ను పట్టించుకునే పరిస్థితి లేదు. దీపం ఉండగానే అన్ని చక్కబెట్టుకోవాలన్న ఆలోచనలో మన ప్రజాప్రతినిధులున్నారు. అయితే ఎక్కువ మందికి లోకేష్ సిఫార్సుతో టికెట్లు ఇచ్చిన సంగతి కూడా తెలిసిందే. నెగిటివిటీ విషయంలో అందరూ లోకేష్ వైపే వేలెత్తి చూపుతూ ఉండటంతో కనీసం దిద్దుబాటుకు ప్రయత్నించారన్న అభిప్రాయాన్ని కలిగించడానికి ఇప్పుడు శ్రమిస్తున్నారు.